ఉపాధ్యాయుల గురించి మనం మాట్లాడుకుంటే, ఒకప్పుడు సత్యయుగంలో ఉపాధ్యాయులు అడవుల్లో గుడిసెలేసుకొని ఉండేవాళ్ళు. అంటే గురువులు, అప్పట్లో గురువులు. వారికి ఏ రాజ్యాలు గాని, ఆస్తులు గాని ఉండేవి కావు. వాళ్ళకున్నటువంటి ఆస్తల్లా గూడా వాళ్ళ విద్యనే. గొప్ప గొప్ప రాజులు కూడా వాళ్ళని ఇంటికి ఆహ్వానించి, వారి సింహాసనాల మీద కూర్చోబెట్టి, పాదాలు కడిగి పూజించేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా గురువులకు ఈ కాలంలో గూడా ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బు ఏమి ఉండదు. ఇప్పుడున్నటువంటి గురువులకు కూడా వాళ్ళ విద్యనే ఆస్తి. ఎవరు గౌరవించినా, గౌరవించకపోయినా వాళ్ళకున్నటువంటి విద్యను నలుగురికి పంచుతూ, వాళ్ళ విద్యకి న్యాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.